రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడబోమని తేల్చి చెప్పారు సీఎం. క్షేత్రస్థాయి పరిస్థితులను అద్దం పట్టేలా విధాన పత్రం ఉండాలని అన్నారు. అదే టైంలో అది ఆచరణకు దూరంగా ఉండకూడదని జాగ్రత్త చెప్పారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం వివరించారు. టీచర్ల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల నిర్మాణంపై ఆయన మాట్లాడారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని సీఎం అభిప్రాయం. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని ఆయన అన్నారు. అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై మెరుగైన విధానపత్రం రూపొందించాలని సూచించారు. దీనికోసం మేధావులు, ప్రజా సంఘాల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు ఆయన. విద్యా వ్యవస్థలో తెలంగాణ టాప్లో ఉండాలని తెలిపారు. ఇతర దేశాలు, రాష్ట్రంలో అమలవుతున్న విధానాలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇదే మీటింగ్లో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం లోగోను సీఎం ఆవిష్కరించారు. అందరి దృష్టిలో పాఠశాల విద్య అనేది పునాది లేకుండా మనం మేడ అంత కట్టిన ఉపయోగం లేదు. ఉన్నత విద్య బాగుపడాలి, కానీ పాఠశాల విద్య బాగు లేకుండా ఉన్నత విద్య బాగుపడదు. అంచేత ప్రధానంగా ప్రజాస్వామ్య పీఠం కానీ పౌర సమాజాల మేమంతా కానీ దృష్టి పెడుతున్నది. పాఠశాల విద్యను ముందు మంచి ప్రమాణాలతో తీసుకొచ్చి ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులకు చదువున్నా లేకపోయినా తెలివితేటలు అందరికీ ఉన్నాయి కాబట్టి తెలివి వికసించే విద్య అందించడం ఎట్లా పాఠశాల స్థాయిలో, దాని మీద ఈవేళ చాలా లోతైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు వారి అధికార యంత్రాంగం మంది, విద్యా కమిషన్ వారు ఉన్నారు. పౌర సమాజం నుంచి మేమంతా దానికి నా కోరికతో ఇవాళ ఈ చర్చ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని మరి కౌన్సిల్లో చూశాను, చాలామంది చూసుంటారు. చాలా మనసులోంచి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా పాఠశాల విద్య బాగుపడాలి, తెలంగాణ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. బోర్డంత ఖర్చు పెడుతున్నాం, ఒక్కొక్క బిడ్డ మీద 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మరి ఆ పిల్లల బతుకులు బాగుపడిపోతే ఈ ఖర్చు అంత ఎందుకు పెడుతున్నట్టు అని చెప్పిన ప్రశ్న వేశారు. ఆ నేపథ్యంలో ఈ చర్చ జరిగింది. వారు స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్టయితే ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం అన్నది తప్పకుండా అమలు చేస్తాము, కానీ ఆచరణ సాధ్యమైనది, స్పష్టమైనది, పిల్లల బతుకుల్ని బాగు చేసేది, మంచి విద్య అందించేది ఒక ప్రణాళిక కావాలని చెప్పి అంటున్నారు. ప్రజాస్వామ్య పీఠం తరఫున మరికొన్ని స్వచ్ఛంద సంస్థల తరఫున మేము ఒక నిర్దిష్టమైన 3 అంశాల ప్రణాళిక పెట్టాం. ఏదైనా కూడా ఆ నైపుణ్యాన్ని మీరు కనుక పరీక్షించినట్టయితే సరిగ్గా ఏది పరీక్షిస్తారో దానికోసం తయారవుతారు. ప్రస్తుతం బట్టి పట్టడం, కాపీ కొట్టడాన్ని పరీక్షిస్తున్నారు, దానికి తయారయ్యారు, బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకుంటున్నారు. మీరు పరీక్షించే పద్ధతి విషయం అర్థమైందని ఉపయోగించగలుగుతున్నారా, నిజమైన సమస్యల పరిష్కారం సాధించగలుగుతున్నారా, దాని మీద పరీక్ష చేసిన దానికి తయారవుతారు. ఎందుకంటే మన పిల్లలకి తల్లిదండ్రులకి కావాల్సింది ఏమిటి? విజయం సాధించాలి. విజయానికి నిర్వచనం బట్టి పట్టడం, కాపీ కొట్టడం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాం. విజయానికి నిర్వచనం ఆ ప్రతిభ వికసించడం, పనికొచ్చే వాళ్ళకి తయారు కావడం అంటే దానికి తయారవుతారు.